సేటు, ముక్కు పుడక నా చేతికి అందింది. నేను నీ దగ్గరికి బయలుదేరాను. ఎక్కడికి రమ్మంటావో చెప్తే అక్కడికి వచ్చేస్తాను. ఓకే, లొకేషన్ షేర్ చేయి. అక్కడికి 10 నిమిషాల్లో నేను రీచ్ అవుతాను. ఇంతకీ మనం అనుకున్న ప్రకారం డబ్బు రెడీనా? ఓకే సేట్జీ, వెంటనే బయలుదేరుతాను. మీరు కూడా తొందరగా అక్కడికి వచ్చేయండి. రే వికాస్గా, ఈ ముక్కు పుడకకు అమ్మకం అయిపోయిన తర్వాత నీ అకౌంట్కి మరికొన్ని కోట్లు యాడ్ కాబోతున్నాయి. ముక్కు పుడక ఇతని దగ్గరికి ఎలా చేరింది? అక్షయ, 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 అమ్మా అక్షయ, అమ్మా అక్షయ. అనయ్య, చింటూ, మీకు అక్షయ ఏమైనా కనిపించిందా? కనిపించలేదు. మరెక్కడికి వెళ్ళినట్టు? గార్డెన్లో కూడా లేదవని. ఏమైందమ్మా? అక్షయ కనిపించడం లేదు మావయ్య. అక్షయ చాలా సెన్సిటివ్. గ్రానీ అన్న మాటలకి అలిగి ఎటైనా వెళ్ళిపోయిందే ఏమో. అలా జరిగితే మంచిదే కదా, దరిద్రం వదిలిపోతుంది. శౌర్య, అక్షయ్ ఇంటి నుంచి బయటికి పోతే శని వదిలిపోతుందని అత్తయ్య అన్నారు కదా మామయ్య, అందుకే అంది. అవునవును, వేద ఆవేదనలో అన్న మాటలకి మీరంటున్న దానికి చాలా తేడా ఉంది. ఇంతకీ అక్షయ్ ఏమైనట్టు? నాకొకటి అనిపిస్తుంది. ఒకటి కాదు, 4 అనిపించినా మనసులో దాచుకోకుండా చెప్పేసే వదినా. ముక్కు పుడకతో జంప్ అయిపోయి ఉంటుంది. వదినా, రేయ్, ఎందుకు అరుస్తున్నావురా? వదిన అన్నది నిజమే కదా. రేయ్, అమ్మోరు తల్లి గురించి అంత దారుణంగా మాట్లాడకండ్రా, కళ్ళు పోతాయి. దారుణమేముంది, అది నిజమే కదా. ముక్కు పుడక కోసం ఈ ఇంట్లో యుద్ధాలు జరిగాయి. నా ఇంట్లోకి అనామకురాలుగా వచ్చిన అక్షయ ఇంటి వారసురాలిగా అవతారం ఎత్తి చివరికి నా కులదైవమైన అమ్మవారినే మోసం చేసింది. ఆ పాపం ఊరికే వదిలిపెడుతుందా ఏంటి? నిజానిజాలేంటో తెలుసుకోకుండా నిర్దాక్షిణ్యంగా మాట్లాడకను వేదా. అత్తయ్య ఈ మధ్య పూర్తిగా అటువంటి విచక్షణను కోల్పోయింది మావయ్య. కాస్త చిన్న పెద్ద చూసుకుని మాట్లాడవని. ఇంటి పెద్ద దిక్కు పెద్దరికాన్ని కోల్పోయి చిన్న పిల్ల గురించి ఘోరంగా మాట్లాడుతుంది. ఇంకెలా మాట్లాడాలి? పడ్డవారెప్పుడు చెడ్డవారు కాదక్క. నేను ఇంట్లో చిన్నవాడిగా పుట్టడం నేను చేసుకున్న పాపంలా ఉంది. అవని చిన్న కోడలిగా రావడం అవని చేసుకున్న పాపంలా ఉంది. బావా, అక్షయ్ ఎటు వెళ్ళిపోయింది ఏంటో, పద వెతుకుదా. పద. మళ్ళీ ఇంటికేదో దాపురించింది, అందుకే ఇలా జరుగుతుంది. ఆ పిల్ల దయ్యం ఈ ఇంటి పెద్ద కొడుకుని మింగేయాలని చూసింది. దానికింకా మన ఇంటి గడప తొక్కే అర్హత అదృష్టం రెండూ లేవు. నువ్వు లేవని అన్నావంటే ఉన్నాయని అర్థం. అక్షయ తిరిగొస్తుంది. అయ్యో బాబోయ్, వదినా, వీడు అమెరికాలో చెడిపోలేదు, ఇక్కడికి వచ్చాక చెడిపోయాడు. మిమ్మల్ని చూస్తే అమెరికాలో పెరిగిన వాడే కాదు, అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే
చెడిపోతాడు. ఛీ! అక్షయ ఎక్కడున్నావు? తొందరగా ఇంటికి రా. అమ్మ అన్నపూర్ణాదేవి, నా బెస్ట్ ఫ్రెండ్ అక్షయకి ఏమీ కాకూడదు. అక్షయ, నీ గురించి మీ మమ్మీ డాడీలు కంగారు పడుతున్నారు. నిన్ను వెతకడానికి బయలుదేరారు. నేను కూడా నిన్ను వెతుకుతూ వచ్చాను. ఏమైంది నీకు? ఎందుకిలా ఉన్నావు? ముక్కు పుడక ఎవరి దగ్గర ఉందో తెలిసింది చింటూ. ఎవరి దగ్గరుంది? అదిగో అతని దగ్గరుంది. అతను గతంలో మా అందరినీ మోసం చేశాడు. మంచోడు కాదు. అతని దగ్గరికి ముక్కు పుడక ఎలా చేరిందో అర్థం కావడం లేదు. సరే, వెళ్ళి అడుగుదాం. హా. వెళ్ళిపోతున్నాడు చింటూ. ఏదో ఒకటి చెయ్యి. కూర్చో అక్షయ. అక్షయ, అక్షయ, ఓవైపు ముక్కు పుడకపోవడం, మరోవైపు అక్షయ కనిపించకపోవడం, మనకే ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తాయో అర్థం కావడం లేదు. ప్రశాంతంగా మనశ్శాంతిగా ఒక్కరోజు కూడా గడవడం లేదు. పద. అక్షయ, అక్షయ, మీ చెల్లెలి కూతురికి వేదవతి గారు ఇంకా ఎందుకు బాధ్యతలు అప్పగించడం లేదో అర్థం కావడం లేదు. ఆ పిల్ల మహర్జాతకురాలే కదా. అక్కడే వచ్చింది సమస్య అంతా. నా చెల్లెల్ది మంచి జాతకమే, దాని కూతురిది మంచి జాతకమే. అయినా సరే వాళ్ళకి తిప్పలు తప్పడం లేదు. అక్షయ, బావా ఈవిడ్ని అడుగుదాం. ఏమండి, మా పాప ఏమన్నా మీకు కనిపించిందా? లేదండి. అంటే ఇంత హైట్ ఉంటుందండి. అక్షయ, మహర్ జాతకాలే వాళ్ళ పాలిట మహాశాపాలైనట్టుగా అనిపిస్తోంది. అక్షయ, అక్షయ, నేను మళ్ళీ కలుస్తాను. సరే, అమ్మా అలాగే. అక్షయ. అవని, అక్క, ఏమైంది? అక్షయ కనిపించడం లేదక్క. ముక్కు పుడక నింద తన మీద పడేసరికి మనస్తాపం చెంది ఎటో వెళ్ళిపోయింది. ఏమైనా చేసుకుంటుందేమోనని భయంగా ఉంది. వదిన, మీరు కూడా అక్షయ్ గురించి వెతకండి. నరసింహం అన్నయ్య క్యాబ్లో తిరుగుతుంటాడు కాబట్టి తనకు అక్షయ్ ఎక్కడైనా కనపడితే మాకు వెంటనే ఫోన్ చేయమని చెప్పండి. సరే శ్రీకర్. పిచ్చక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు చిన్న పిల్ల మీద అందరూ ప్రతాపం చూపెడుతున్నారు. చిన్నతనం నుంచి మనం కష్టాలు అనుభవిస్తూ వస్తున్నాం. ఇప్పుడు నా కూతురు అనుభవిస్తుంది. పూజారి గారింటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తన జీవితం మారిపోతుందని అనుకుంది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. కన్నవాళ్ళు లేక కొన్నేళ్లు కష్టాలను చూసింది. కన్నవాళ్ళం కళ్ళ ముందు ఉండి కూడా బాధలను చూస్తుంది. ఒక కారణ జన్మురాలికి ఇలాంటి గతి పట్టడమేంటో మాకంతు చిక్కడం లేదు. మీరేం బాధపడకండి. అక్షయ్ మీలా ధైర్యవంతురాలు, ఓపిక సహనం ఉన్న పిల్ల. కష్టానికి ఎదురీదుతుందే తప్ప ఎటువంటి అఘాయిత్యమూ చేసుకోదు. మీరు వెతకండి, నేను వెతుకుతాను. పదవని.
బంగారం, ముక్కు పొడుకును సక్సెస్ఫుల్ గా అమ్మేసి ధనలక్ష్మి మన చేతికి రాగానే ఓ వారం రోజులు మాల్ తీసుకొని వెళ్ళిపోదాం బంగారం. పని అయ్యేంత వరకు దీనికి ఆత్రం ఆగదు. చెప్పు నిహారిక. ఎక్కడి వరకు వెళ్ళావు? ఆన్ ది వే. నేను చెప్పిన ప్లేస్ దగ్గర సేట్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక అరగంటలో పని అయిపోతుంది. యూ డోంట్ వరీ. నిన్నెవరూ ఫాలో అవ్వకుండా చూసుకో. ఓకే ఓకే. లాస్ట్ టైం మనం భైరవ అనే మాంత్రికుడి దగ్గర నుంచి బాగానే లాభం పొందాం. ఇప్పుడు కూడా అలాంటిదే జరగాలి. ఈ డీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. నిహారిక వికాసులు తలుచుకుంటే ఎందుకవుతుంది? మన చూపు పడితే పచ్చగడ్డి కూడా భగ్గుమంటుంది కదా. మా వాటా కోసం మేం వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే డన్. నీ ఫోన్ కోసం వెయిటింగ్ లో ఉంటాం. సరే సరే. అయిపోతుంది బంగారం, మన పని అయిపోతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. పదా. మొత్తం వినేశారు. వినకూడని 2 క్యారెక్టర్లు వినేశాయి. అయిపోయాం. నేను ఇది ఊహించలేదు నిహారిక. మనమందరం ఒక పార్టీ అనుకున్నాం. మా దగ్గర మీరు ఇలాంటి రహస్యాలు నడుపుతున్నారా? అంటే అది చెప్పండి. ఏదో వాటా అని మన పని అయిపోతుంది అని మాట్లాడుతున్నారు కదా, అదేంటో చెప్పండి. అమ్మయ్యా, ఇద్దరు మెయిన్ మ్యాటర్ని వినలేదు. బతికిపోయాం. చెప్పు నిహారిక. ఏముంటుంది వసంత్ గారు, మీ తమ్ముడు ఎప్పుడు ఏదో ఒకటి నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటాడు కదా. మీరవన్నీ ఏం పట్టించుకోకండి. ముక్కు పుడక విషయంలో మీరైతే ఎలాంటి స్కెచ్ వేయలేదు కదా? చెప్పండి. ఎంత మాట అన్నావక్క? మమ్మల్ని అనుమానిస్తావా? నువ్వేమైనా తక్కువ దానివా? మేము డిగ్రీలు చేస్తే నువ్వు పిహెచ్డియే చేసావు. ఏదైనా మనమంతా కలిసే పంచుకుందాం అనుకున్నాం. మీకు తెలియకుండా మేమేం చెయ్యం. మా మీద నమ్మకం లేకపోతే నీ మీద ఒట్టదునా, లేకపోతే మాక మీద ఒట్టు. ఒరే ఒరే ఒరే, నీకు దండం పెడతాన్రా. నా మీద మాత్రం ఒట్టేకు. నాకింకా బతకాలనుంది. మీరు అనవసరంగా అనుమానాలకు పోకండి. మన పార్టీ విచ్ఛిన్నం అయిపోతుంది. సరే, ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకుంటూ ఉండండి. షూరక్క. గుడికి ధ్వజస్తంభం ఎంత అవసరమో మన పార్టీకి నువ్వు అంత అవసరం. నీకు చెప్పకుండా మేమేం చెయ్యం. బతికిపోయాం. అక్షయ బయటికి వెళ్ళిపోయింది. ఇక అటు నుంచి అటే ఎటైనా వెళ్ళిపోతే బావుండును అని. ఏం మాటలు వేదావి? అక్షయ్ వెళ్ళిపోతే మరి ముక్కుపుడక సంగతేంటమ్మా? అమ్మవారు ఎలాగైనా రప్పించుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. మీరన్నట్టు అక్షయ్ తిరిగి రాకపోతే మన ఇంట్లో గొడవలే ఉండవు. అవునమ్మా, ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఓ మాట చెప్తూ ఉండేది. ఏం మాట? ఒరే పెద్దిరాజు, ప్రతి దాంట్లోనూ దూరకరా, నీకే నష్టం రానే. కాదు, మనం ఎవరికైనా మంచి మాటలు చెప్తే విననప్పుడు వాళ్ళు చెడిపోయినప్పుడు చూసి ఆనందించాలరా అని. సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా ఇప్పుడు ఇలాంటి సామెత ఎందుకు చెప్పావు? సందర్భం ఎందుకు కాదు? మీకు మంచి మాటలు చెప్తుంటే వింటున్నారా ఏంటి? ఇగో ఇల్లరికం. నాకు ఈగో లేదు, మీకే ఒళ్ళంతా ఉంది. ఏదైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. అమ్మోరు తల్లి ఇంటికి రాకపోతే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందంటున్నారు.
నేను చెప్తున్నాను వినండి. గురువు లేని బడి, దేవుడు లేని గుడి, అక్షయ లేని ఘట్టము లేని వంశం ఎన్నటికీ బాగుపడవు. రైటర్గా ట్రై చేయి బావా, మంచి ఫ్యూచర్ ఉంటుంది. నా స్క్రిప్టు మీ ఫ్యూచర్ చెప్తుంది. అర్థం చేసుకుంటే మంచి జరుగుతుంది. అక్షయ్ గురించి ఏమైనా తెలిసిందమ్మా? మా ప్రయత్నం మేం చేస్తున్నాం అన్నయ్య. నీ కూతురు కనపడకూడదని ఇక్కడ అందరూ తెగ మొక్కులు మొక్కుతున్నారమ్మా, అత్తయ్యతో సహా. నా కూతురు రాకూడదు అని మీరు మొక్కుతున్నారు. నా కూతురు ఎక్కడున్నా రావాలని నేను మొక్కుతాను. నా కూతురు నిర్దోషని నిరూపణ అయ్యేంత వరకు మొక్కుతాను. ఆగు! నీకెన్నిసార్లు చెప్పాలి అమ్మవారి గదిలోకి వెళ్ళొద్దని? ఎందుకు వెళ్ళకూడదు? నేను వెళ్తాను. వెళ్ళే హక్కు నాకుంది. ఆపే అధికారం మీకు లేదు. ఇన్ని రోజులు మీ కంటి చూపులకు భయపడ్డాను, మీ ఆజ్ఞలకు తల వంచాను, మీ శాసనాలకు కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు నా కూతురు విషయానికి వచ్చేసరికి మీరు గీతలు గీస్తే దాటకుండా ఉంటాను అని అనుకోకండి. అమ్మవారు మీ ఒక్కరి సొంతం కాదు. ఈ గదిలోకి మీరొక్కరే వెళ్ళాలనే రూలు లేదు. ఎవరికి అవకాశం ఉంటే వారు వెళ్తారు. నీ భార్య ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంది, నువ్వేం మాట్లాడవేంట్రా? ఏం మాట్లాడమంటావమ్మా? తల్లి తరపున కొడుకు నిలబడ్డానికి నువ్వు ఏం మిగుల్చుకున్నావని మాట్లాడాలి. మా కూతురు తిరిగి ఇంటికి రాకూడదని కోరుకుంటున్నావు. ఇది నీకు న్యాయంగా ఉందా అమ్మా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా చిన్న పిల్ల మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు. ఇది నీకు ధర్మంగా ఉందా అమ్మా? ఇప్పుడు నేనే కాదు, నువ్వే కాదు, ఆ దేవుడే వచ్చి ఆపినా ఆగదు. కూతురి కోసం అవని ఎంత దూరమైనా వెళ్తుందమ్మా. ఏంటలా చూస్తున్నా? చిన్న పిల్ల మీద దుర్మార్గులు కుట్రలు పన్నుతుంటే ఎందుకు నువ్వు అడ్డుపడడం లేదు? పడిన నిందను తట్టుకోలేక నా కూతురు ఎటో వెళ్ళిపోయింది. ఆ పసి హృదయాన్ని ఎందుకు నలిపేస్తున్నావు? ఇంత దయలేని హృదయం అనేది, ఇంత మమకారం లేని మనసు అనేది. నా కూతురు గురించి నాకు తెలియాలి, ఆ ముక్కు పుడక గురించి తెలియాలి. అప్పటి వరకు నీ ముందే నిరాహార దీక్ష చేస్తాను. గతంలో నువ్వు నాకు చాలా అన్యాయం చేసినందుకు నీ మొహం చూడడం మానేశాను, నీ ముందుకు రావడం మానేశాను. ఎన్నో సంవత్సరాలు నిన్ను దూరం చేసుకుని పూజలు చేయడం కూడా మానేశాను. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చింది.